ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతుందని ప్రధాని మోదీకి లేఖ రాశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వివక్ష లేకుండా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం వినియోగించాల్సిన అధికార యంత్రాంగాన్ని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజకీయమయం చేసిందని ప్రధానమంత్రికి నివేదించారు. మాజీ సీఎం హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో రాజకీయమయం చేసిందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పల్నాడు జిల్లా వినుకొండ వెళ్లనున్నారు. బుధవారం రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై టీడీపీ గుండాల చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పార్టీ తరపున ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. రేపు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కక్ష సాధింపుకు సాధిస్తున్నారు. తాడిపత్రి అల్లర్ల కేసులో పెద్దారెడ్డికి బెయిల్ మంజూరైంది. హైకోర్టు ఆదేశాలతో షూరిటీలు సమర్పించేందుకు యత్నించగా షూరిటీలు తీసుకునేందుకు గత 3 రోజులుగా తాడిపత్రి పోలీసులు నిరాకరిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కంచి సముద్రంలో టీడీపీకి ఓటు వేయలేదన్న అక్కసుతో బీసీలపై ఆ పార్టీ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో మహిళలపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. టీడీపీ నేతలు తమ పార్టీ శ్రేణులు సానుభూతి పరులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు హౌసింగ్ బోర్డు కాలనీలో కర్నూలు జిల్లా చిప్పగిరి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మారయ్య కారు అద్దాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. తన కారుపై దాడి చేసింది టీడీపీ నేతలేనని మారయ్య ఆరోపించారు. కారు ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఏపీలో టీడీపీ నేతలు రోజురోజుకి పేటరేగిపోతున్నారు. పల్నాడు జిల్లా సన్నగండ్ల గ్రామంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ యూత్ అధ్యక్షుడు నేలపాటి నరసింహారావు ట్రాక్టర్ను దగ్ధం చేశారు టీడీపీ నేతలు. టీడీపీ నేతల విధ్వంసంపై గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. టీడీపీ నేతలు ఇంతలా బరితెగించి విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఏపీలో టీడీపీ నేతల వికృత చేష్టలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా ఇరుకుపాలెంలోని సచివాలయాన్ని టీడీపీ ఆఫీస్గా మార్చారు. ప్రభుత్వ భవనానికి పసుపు రంగు వేసి టీడీపీ కార్యాలయంలా మార్చేయటం సరికాదంటున్నారు స్థానికులు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో టీడీపీ నేతలు నడి రోడ్డుపై నిర్వహించిన ఎడ్లబండి పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. పోటీలో పాల్గొన్న వాటిలో 2 ఎడ్ల బండ్లు బోల్తా కొట్టడంతో 3 వ్యక్తులకు గాయాలయ్యాయి. పొలాల్లో నిర్వహించాల్సిన పోటీలను నడి రోడ్డుపై ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టీడీపీ నేతల తీరుపై స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం శుంకేశ్వరి గ్రామంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పర్యటించారు. పాఠశాలను సందర్శించి చిన్నారులకు ఏమైనా అతిసార లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు. అతిసార వ్యాధి నివారణకు కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకుని అతిసార వ్యాధిని కట్టడి చేశారని కొనియాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని గ్రామస్తులకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సూచించారు. ఎర్రమట్టి దిబ్బలను టీడీపీ నేతలు విధ్వంసం చేయటాన్ని ఖండించారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. జాతీయ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఎర్రమట్టి దిబ్బలను జాతీయ వారసత్వ సంపదగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. తవ్వుతున్న 280 ఎకరాల ఎర్రమట్టి దిబ్బల చుట్టూ బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలేఖాన్పేటలోని మున్సిపల్ హైస్కూల్ను కలెక్టర్ బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు విభాగాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రత, విద్యార్థులకు అందించే ఆహారాన్ని రుచిగా వండించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో సరదాగా ముచ్చటించారు కలెక్టర్ బాలాజీ. ద్విచక్ర వాహనదారులు ప్రయాణాల్లో హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని పర్చూరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంతి అన్నారు. అందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని కోరారు. పర్చూరు స్థానిక కోర్టు నుంచి బొమ్మల సెంటర్ వరకు న్యాయవాదులు, సిబ్బందితో ఆమె ర్యాలీ నిర్వహించారు. ప్రాణాలు కాపాడే హెల్మెట్ను అందరూ ధరించాలి అంటూ నినాదాలు చేశారు. హెల్మెట్ ధరించకపోవటం వల్లనే ప్రమాదాల్లో అనేక మంది తమ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి అంటూ
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జూనియర్ సివిల్ జడ్జి రాకేష్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సామాజిక చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోర్టు నుంచి గణేష్ కూడలి వరకు కొనసాగింది. రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాల్లో విషాదం మిగులుతోందని చెప్పారు. వేగం కన్నా ప్రాణం ముఖ్యమని ప్రతి ఒక్కరూ భావించాలని జూనియర్ సివిల్ జడ్జి రాకేష్ తెలిపారు. విజయవాడ కానూరులోని విఆర్ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రీన్ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ కోసం కంప్యూటరేషన్ ఇంటెలిజెన్స్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సదస్సుకు ఇస్రో డైరెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశానికి సేవ చేయడానికి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం ప్రారంభించాలని ఇస్రో డైరెక్టర్ సూచించారు. పర్యావరణ వ్యవస్థ, నీరును జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సిపిఐ కాలనీ సమీపంలో ప్రమాదవశాత్తు కొండప్ప అనే వృద్ధుడు పాడుపడ్డ బావిలో పడ్డాడు. అతని అరుపులు, కేకలు విన్న స్థానిక పోలీసులు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. వృద్ధుడిని రక్షించిన ఫైర్ సిబ్బందికి కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు అసెంబ్లీ సెక్రటరీ. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని రామాపురం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రుణమాఫీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు. రైతు రుణమాఫీ సందర్భంగా సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. అందులో భాగంగా రామాపురం మహిళా రైతు వసంతాపురం రాములమ్మతో ముచ్చటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారని మంత్రి జూపల్లి అన్నారు. నల్గొండ జిల్లా మోతేలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందించారు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు ఎమ్మెల్యే వినోద్. జీవో 76 ద్వారా 64 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని చెప్పారు ఎమ్మెల్యే వినోద్. హన్మకొండ జిల్లా కమలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు ఇవ్వాలని సిపిఐ నేతలు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం నిర్మించి పేదలకు పంచకుండా నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఇస్తామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మైనార్టీ గురుకుల బాలుర కళాశాలలో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెప్పారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును ఈ రవీందర్తో కలిసి సిఈ శ్రీనివాస్ సందర్శించారు. ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లను ట్రయల్ రన్ చేసి పరిశీలించారు. గతంలో తలెత్తిన గేట్ల లిఫ్టింగ్ సమస్యలను పునరావృతం కాకుండా పగడ్బందీగా ప్రాజెక్టు మరమ్మతుల పనులు పూర్తి చేసినట్టు వెల్లడించారు. గేట్ల లిఫ్టింగ్లో పవర్ సప్లై సమస్య తలెత్తకుండా జనరేటర్లు, విద్యుత్ లైన్లతో పవర్ సప్లైని సిద్ధం చేశామన్నారు. హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రాత్రంతా వర్షం కారణంగా మహానగరం తడిచి ముద్దయింది. రాత్రంతా కురిసిన వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు నాలాలను తెరచి రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించే పనిలో పడ్డారు. రాత్రంతా వర్షం కురుస్తున్న కారణంగా నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణలో రాగల 4 రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడినట్టు తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 2 జిల్లాలకు రెడ్ హెచ్చరికలను జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగారం గ్రామ పంచాయతీ ప్రజలు చిన్న వర్షం వస్తే చాలు వణికిపోతున్నారు. కొద్దిపాటి వర్షానికి కాలనీలోని వీధులన్నీ వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్న తమ వరద కష్టాలు తప్పటం లేదని కాలనీ వాసులు మండిపడుతున్నారు.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 2 రోజుల్లో అది మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరు, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అదేవిధంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి పెరుగుతోంది. బ్యాక్ వాటర్ పెరగడంతో దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో ఉన్న గండిపోసమ్మ ఆలయంలోకి గోదావరి వరద నీరు వచ్చి చేరింది. అమ్మవారి విగ్రహాన్ని వరద నీరు ముంచెత్తింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తుండటంతో నదులు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం జలమయమైంది. వరద నీటితో పాటు కొట్టుకు వచ్చిన చేపలను స్థానికులు రోడ్లపై వలలు వేసి పట్టుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఉపాధి హామీ కూలీలు ప్రమాదకరంగా వాగు దాటుతున్న దృశ్యాలు వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. కూనవరం మండలం టేకులబోరు గ్రామానికి చెందిన సుమారు 25 మంది ఉపాధి హామీ కూలీలు బోధనూరు కొండవాగులో చిక్కుకోగా కూలీలు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని రహదారి వెంబడి ఉన్న చెట్ల కొమ్మల సాయంతో వాగు దాటే సాహసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఏలూరు జిల్లా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఏజెన్సీలో కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జీలుగుమల్లి నుంచి కామయ్యపాలెం వెళ్లే రహదారిలో అశ్వారావుపేట వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టినపాలెం బ్రిడ్జి జిల్లేరు వాగు వరద నీటి ప్రవాహంతో 18 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లా వేలూరుపాడు మండలంలో అల్లూరు నగర్ వద్ద వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. రాజమండ్రి నుంచి రుద్రంకోటకు వస్తుండగా వరద ఉధృతికి కారు కొట్టుకుపోగా అతి కష్టం మీద డ్రైవర్తో పాటు మరో 4 కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. అయితే వరద ఉధృతిలో పొదల్లో చిక్కుకున్న వారందరినీ స్థానికులు అతి కష్టం మీద కాపాడి బయటకు తీసుకొచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇవాళ్టి నుంచి శాకాంబరి దేవి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉత్సవాలు దాదాపు 25 టన్నులకు పైగా ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారి అంతరాలయంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. కృష్ణా జిల్లా గుడివాడ 2 టౌన్ పిఎస్లో బీభత్సం సృష్టించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన 2 యువకులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. సంగారెడ్డి జిల్లా లగ్డారం మైనింగ్ క్వారీ నీటి గుంతలో బోల్తా పడింది. డ్రైవర్ నర్సింహులు నీటి గుంతలో గల్లంతయ్యాడు. డ్రైవర్ నర్సింహులు మృతదేహం ట్రాక్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్రషర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మృతుని కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రేమించిన యువకుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా చిగరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తాను నమ్మిన వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడనే అవమాన భారంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు కాణిపాకం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం చూపించారు. గండి మైసమ్మ నుంచి నర్సాపూర్ వెళ్లే దారిలో ఓ లారీ డ్రైవర్ను జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి పట్టుకొని కొట్టడమే కాకుండా బండబూతులు తిట్టాడు. లారీ సాంకేతిక సమస్యతో ఆగింది అంటే కూడా వినకుండా నో పార్కింగ్లో వాహనం నిలిపినందుకు కొడుతూ బూతు పురాణంతో రెచ్చిపోయాడు. కుమార్తె పెళ్లి కోసం ఓ తండ్రి దాచుకున్న డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేశారు. బాధితుడి ఫోన్కు బ్యాంకు లోగోతో కూడిన లింకు పంపించిన దుండగులు ఎటువంటి ఓటీపీ చెప్పకుండానే 4 లక్షల నగదు దోచుకున్నారు. డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ రావడంతో బ్యాంకుకు వెళ్లాడు. దీంతో ఖాతాను ఫ్రీజ్ చేయించి సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గంగసముద్రం గ్రామంలో జరిగింది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని విభిన్ పరిశ్రమలో 300 మంది కార్మికులు ఆందోళన చేపట్టారు. గత కొన్ని నెలలుగా యాజమాన్యం జీతాలు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. బిల్డింగ్ పైకెక్కి దూకేస్తామంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు. 7 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న యూరియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా 4 వాహనాల్లో 200 యూరియా, డీఏపీ బస్తాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. 4 ఆటోలను సీజ్ చేశారు పోలీసులు. ఆన్లైన్ బిల్లు ఇవ్వకుండా తెల్ల కాగితంపై బిల్లిచ్చిన డీలర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో సోషల్ మీడియాలో కత్తులతో విన్యాసాలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. సంజీవయ్య నగర్కు చెందిన తోటిచెర్ల సాయివర్ధన్ వద్ద నుంచి అతిపెద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోల పేరుతో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై నూతన చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. కవితకు ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. నీట్ పేపర్ లీక్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. సెంటర్ల వారీగా నీట్ ఫలితాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా వెబ్సైట్లో ఫలితాలు ఉంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసింది. శ్రీలంకతో సిరీస్కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇక వన్డే సిరీస్ ఆడనున్న జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. వన్డే జట్టులో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ తిరిగి జట్టులోకి పునరాగమనం చేయగా శుభ్మన్ గిల్ 2 ఫార్మాట్లకు వైస్ కెప్టెన్గా బాధ్యతలు వహించనున్నారు.